నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ మధ్య కాలంలో ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా అమ్మాయిలు అబ్బాయిల్లాగా, అబ్బాయిలు అమ్మాయిల్లాగా. ఎందుకని ఇలాగా? వీళ్ళ మైండ్ సెట్ ఎలాగుందా? లేకుంటే లైక్స్ కోసం, షేర్స్ కోసం, కామెంట్స్ కోసం ఎంత వరకైనా దిగజారుతారా? అసలు ఎందుకని? వీళ్ళని చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తుంది కూడా మనమే ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకు అంటే ఒక దాన్ని మనం చూస్తున్నాము అంటే ఆటోమేటిక్‌గా దాన్ని మనం సపోర్ట్ చేస్తున్నట్టే కదా! మరి మనం ఎందుకని దాన్ని సపోర్ట్ చేయకుండా ఆపాలి అని ఎందుకు అనుకోవడం లేదు? సో, ఇలాంటి వాటి గురించి మనకి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పడానికి సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల గారున్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ మీరు కూడా చూసేసేయండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మ్యామ్, యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో మీరు కూడా చూస్తూ ఉండుంటారు. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, లైక్ ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఏది ఓపెన్ చేసినా సరే వాట్ ఎవర్ ఇట్, ఎందులో అయినా సరే ఒక అబ్బాయి లైక్స్ కోసం, షేర్స్ కోసం శారీ కట్టుకుంటున్నారు, డ్రెసెస్ వేసుకుంటున్నారు, మేకప్స్ వేస్తున్నారు, హెయిర్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా అమ్మాయిలైతే ఇది మరీ దారుణం అనే చెప్పాలి. అయితే అబ్బాయిలా డ్రెస్సింగ్ వేసుకుంటున్నారు. ఓకే. ఈ కేటగరీ ఒక రకంగా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్, ఫీలింగ్స్ వల్ల వాళ్ళకి అబ్బాయిల్లాగే ఉండాలనిపిస్తే అబ్బాయిల్లో ఉండనిద్దాం. బట్ లైక్స్ కోసం, షేర్స్ కోసం, కామెంట్స్ కోసం పాపులారిటీ రావాలి అననేసి చిన్న చిన్న బట్టలు వేసుకుంటూ సోషల్ మీడియాలో ఎవరికీ కనిపించకుండా ఉండవలసిన వాటిని కూడా సోషల్ మీడియాలో తీసుకొచ్చి అప్‌లోడ్ చేసేస్తున్నారు. సో, ఇలాంటి వాళ్ళని చూస్తే ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా కౌన్సెలింగ్ ఇవ్వచ్చు? వాళ్ళ మైండ్ సెట్ ఎందుకని అక్కడి వరకే ఆగిపోతుందంటారు? అదే మీరే రైట్‌గా అన్నారు. వైరల్ అవుతున్నాయి కాబట్టి. హ్మ్. ఇప్పుడు ఒకప్పుడు బృహన్నల అని మీరు పేరు వినే ఉంటారు. మహాభారతంలో అర్జునుడు బృహన్నలలాగా అయినప్పుడు. బయోలాజికల్‌గా వచ్చే సిట్యుయేషన్ అది. ఏది బాయ్ అండ్ గర్ల్ కలిసి ఉండడము. అదొక జెండర్. అది సోషల్లీ యాక్సెప్టెడ్. ఇప్పుడు కాదు, తరతరాలుగా యాక్సెప్ట్ అయిన ఒక జెండర్ అది. కానీ ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఎల్‌జిబిటీ అంటారు. ఎల్‌జిబిటీ గురించి ఫ్యాషన్ ఎక్కువైపోయింది. దాని ట్రూత్ కంటే ఎక్కువగా ఫ్యాషన్ ఎక్కువైంది. అంటే ఎల్‌జిబిటీ అసలు స్టార్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకు ఒక రైట్స్ ఉండాలి, వాళ్ళు లీగల్‌గా ఉండాలి, వాళ్ళకు ఒక పవర్, ఎంపవర్‌మెంట్ ఉండాలి అనే ఆలోచనతో స్టార్ట్ చేసినా, ఇప్పుడు ఉన్న యూత్‌ని వాళ్ళది అర్థం చేసుకోకుండా, దాని ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా అదొక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోయింది. అవును. ఎవరైనా సరే గర్ల్ బాయ్ లాగా, బాయ్ గర్ల్ లాగా బిహేవ్ చేసినా, అలా అడ్రెస్ చేసుకుని అలా తయారైనా అది బోల్డ్‌నెస్ కింద చూసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ బోల్డ్. నాకు చాలా ఐ హావ్ గట్స్. నాకు ధైర్యం ఉంది. నేను ఇలాంటి ఒకటి ఎక్స్‌ప్రెస్ చేయడానికి అని. బోల్డ్‌నెస్ అంటే, అంటే కనిపించకన్నా దాయాల్సినవన్నీ కూడా బయటికి కనిపించేటట్టు ఏసుకోవడం అది బోల్డ్‌నెస్సా? అసలు నిజమైన బోల్డ్‌నెస్ అంటే ఏంటి? అసలు ఫ్యాషన్ కూడా అలాగే ఉంది. ఫ్యాషన్ మీరు చూడండి, ఫ్యాషన్ మీనింగే చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు ఎలిగెన్స్, గ్రేస్ ఈజ్ ఫ్యాషన్. ఇప్పుడు ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటేనే ఫ్యాషన్. అలాంటివి లేకపోతే కాంటెంట్, అసలు కాంటెంట్ గురించి ఆలోచనే లేదు జనాలకి. అదే ఒక గురువుగారు చెప్పినట్టు, మీరు ఏం చూయించాలనుకుంటున్నారో మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళైనా, మగవాళ్ళేం తక్కువగా లేరు. షర్ట్‌లెస్ ఫోటోస్ తీయడం అది కరెక్టా? ఎందుకు అది అలాగా బిహేవ్ చేయాలి? వాళ్ళకి ఒక గ్రేస్, ఒక రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉండాలి కదా! సో, వెదర్ ఇట్ ఈస్ గర్ల్ ఆర్ ఎ బాయ్, యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు ఎక్స్‌పోజ్. మగవాళ్ళు కూడా అట్లా ఎక్స్‌పోజ్ చేయడం కరెక్ట్ కాదు. ఆడవాళ్ళు కూడా అలా ఎక్స్‌పోజ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఈ వైరల్ అనేది ఎంత వైరల్ అయిందంటే పిచ్చెక్కుతోంది జనాలకి. వాళ్ళకి ఏదైనా అవ్వని, నాకు ఇన్ని లైక్స్ ఉండాలి. ఏదన్నా అవ్వని, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి. ఏదైనా సరే, నేను కాంటెంట్ ఎలాంటి చెత్త కాంటెంట్ పెట్టినా సరే, నన్ను ఫాలో అయ్యి నేను మాట్లాడేది వాళ్ళు వినాలి. ఇలాంటి ఎక్కువైపోయింది. చాలా మంది ఆలోచిస్తున్నారు. సో, దీనికి ఒక సోషల్ మీడియా ఓవర్‌ఫ్లో ఒకటైతే, ఇన్ఫర్మేషన్ ఓవర్‌ఫ్లో, ఇంకోటి పేరెంటింగ్ కూడా. అవును. పేరెంట్స్ కూడా పిల్లల్ని కరెక్ట్ చేయడం పోయి అది ఫ్యాషన్ అని చెప్పి వదిలేస్తున్నారు. ఇంకోటి మేము ఈ మధ్య కాలంలోని పేరెంట్స్ కూడా ఇంకా ఇంతకు ముందు పేరెంట్స్‌ని మీ అమ్మాయి ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? అంటే పలానా చదువుతున్నారు, లేదంటే పలానా జాబ్ చేస్తున్నారు, లేకుంటే పలానా దాంట్లో సెటిల్ అయ్యారు. ఇది చెప్పుకునేవారు. బట్ ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రెజెంట్ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, మా అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తదండి. మా అమ్మాయికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి. ఇన్ని కామెంట్స్ వస్తాయండి. ఇన్ని లైక్స్ వస్తాయండి. ఇది గొప్పగా చెప్పుకునే అంత వరకు మైండ్ సెట్ మారింది అంటే, ఇక్కడ పేరెంట్స్ పిల్లల్ని మ్యానిపులేట్ చేస్తున్నారా? లేకుంటే పిల్లలు పేరెంట్స్‌ని మ్యానిపులేట్ చేస్తున్నారంటారా? ఒకప్పుడు సెలబ్రిటీ అనే వర్డ్‌కి డిఫరెంట్
మీనింగ్ ఉండేది. అవును. ఇప్పుడు మీరు నేను కూడా సెలబ్రిటీసే. హ్మ్. సెలబ్రిటీ అంటే అర్థం ఏంటి? ఒక టాలెంట్ తోటి ఒక కన్సిస్టెంట్‌గా ఒక కెరియర్‌ని డెవలప్ చేసుకొని, దాంట్లో హార్డ్ వర్క్ చేసి, దాన్ని ఒక లెవెల్‌కి తీసుకువెళ్లారు అంటే వాళ్ళు సెలబ్రిటీస్. హ్మ్. మన స్కూల్ టీచర్ కూడా ఒక సెలబ్రిటీయే. అవును. ఎంతో మందికి ఎడ్యుకేషన్ తీసుకొచ్చి అన్నేళ్ళు చదువుతున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు సెలబ్రిటీ అనేటప్పటికి ఎంత వీడియో ఎక్స్‌పోజర్ ఉంది. ఎంతమంది చూసారు దాన్ని. ఇదే సెలబ్రిటీ అవుతుంది. హ్మ్. మీరిప్పుడు ఆలోచించండి, చిన్న పిల్లల వయసు నుంచి పుట్టిన వెంటనే స్టార్ట్ చేస్తున్నారు రీల్స్. మా అబ్బాయి పుట్టాడు, మా అమ్మాయి పుట్టింది. పుట్టిన దగ్గర అసలు మా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ, మా వాళ్ళందరూ అసలు కెమెరా జోలికి తెచ్చేవారు కాదు. మాకు కూడా ఫోటోలు దిగాలి, ఇలా ఫోజులు ఇవ్వాలి అసలు అలవాటు లేదు. ఇప్పుడు చాలా కొత్తగా, వింతగా అనిపిస్తూ ఉంటుంది. లేదు దిస్ ఈస్ కంపల్సరీ ఒకటి మెయింటైన్ చేయాలి. ఇలాగే ఉండాలి. ఇలాంటి పోస్చర్సే ఇవ్వాలి. అంటే బాడీ లాంగ్వేజ్ హాస్ మీనింగ్. దట్ డజంట్ మీన్ ఇట్ షుడ్ గో బియాండ్ యువర్ హెడ్. బాడీ లాంగ్వేజ్‌లో చాలా చాలా ఉన్నాయి. హ్మ్. కానీ బాడీ లాంగ్వేజ్ ఒక్కటే గాదు. దట్ ఈస్ అడిషనల్ అంతే. హ్మ్. మీకున్న టాలెంట్‌కి, స్కిల్‌కి, హార్డ్ వర్క్‌కి అదొక అడిషన్. కానీ అదొక్కటే ఉంది మిగతావేమీ లేవు అంటే మీరు ఎక్కువ రోజులు అది లైమ్ లైట్‌లో ఉండదు. కొన్ని రోజుల తర్వాత ఎయిదర్ కాంటెంట్ మీకు చూసేవాళ్ళన్నా తగ్గిపోతారు. అప్పుడు వచ్చే డిప్రెషన్ ఏ విధంగా మీరు హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు చాలా హైలో ఎళ్ళిపోతున్నారు. నా నా వీడియోస్ ఇంతమంది చూస్తున్నారు. నాకింతమంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు బ్రాండింగ్ గూడా చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్‌కి. సో, టు సర్టెన్ ఎక్స్‌టెంట్ మేబీ వాళ్ళు వాళ్ళ సర్వైవల్ జీవనోపాధి తెచ్చుకుంటున్నారు. కానీ అది చాలా షార్ట్ టర్మ్. మీరు లాంగ్ టర్మ్‌గా ఉండాలంటే మీకొక స్కిల్ ఉండాలి. ఒక కాంటెంట్ ఉండాలి. మీరు దాని వెనకాల ఏం చేస్తున్నారు? మీ హార్డ్ వర్క్ ఏంటి? మీరెలా దాని మీద అదంటే మీ యాప్టిట్యూడ్ ఎలా డెవలప్ అవుతుంది? మీరెలా గ్రోత్ తీసుకుంటున్నారు? ఇవన్నీ యాస్పెక్ట్స్ ఆలోచించాలి. నౌ పేరెంట్స్ విషయానికొస్తే మీరన్నట్టు దీంట్లో ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సింది ఉంది. ఓకే. హ్మ్. పిల్లలు బాగా చేస్తున్నారు. దట్స్ వెరీ నైస్. గుడ్‌గా చేసే వాళ్ళకి అంత ప్రౌడ్‌గా చెప్పుకున్నా ఓకే. కానీ కొంతమంది బ్యాడ్ కంటెంట్స్ ఇచ్చినా కూడా పేరెంట్స్ స్టాప్ ఎందుకని చేయడం లేదు. వాళ్ళకి తెలీదు కాబట్టి. మనం వెస్టర్న్ ఫిలాసఫీ, వెస్టర్నైజ్డ్ కల్చర్‌ని చాలా తొందరగా అడాప్ట్ చేసుకుంటాం. హ్మ్. చాలా తొందరగా దానికి అట్రాక్ట్ అవుతాం. పొట్టి బట్టలేసుకోవడము, ఎక్స్‌పోజ్ చేయడము ఆడపిల్లలు కానీ, మగపిల్లలు గానీ అలా చేస్తే రూడ్‌గా మాట్లాడడము. రూడ్‌గా మాట్లాడుతుంటే వాళ్ళకి పర్సనాలిటీ ఉంది, క్యారెక్టర్ ఉంది. దే విల్ నెవర్ సే నో. దే విల్ నెవర్ సే యెస్ టు ఎవ్రీథింగ్. ఇలాంటివన్నీ చాలా అంటే కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయి పేరెంట్స్‌కి కూడా. వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు మీ పిల్లలు కరెక్ట్ ధోరణిలో వెళ్ళాలి అంటే మీరు బౌండరీస్ సెట్ చేయక తప్పదు. వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి, వాళ్ళ బిహేవియర్ దగ్గర నుంచి అన్ని యాస్పెక్ట్స్ ఇంపార్టెంట్. చదువు ఒక్కటే కాదు. చదువు సగం మంది పేరెంట్స్ చదువు, 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 చదువు ఇంకేమి లేకుండా చేస్తారు. సగం మంది పేరెంట్స్ నువ్వేమన్నా చెయ్యి ఏమనరు. ప్యాంపరింగ్, ప్యాంపరింగ్, ప్యాంపరింగ్. అసలు దీనికి దానికి బ్యాలెన్స్ అనేది లేకుండా అయిపోయింది. మీరు బ్యాలెన్స్ చేయకపోతే మిమ్మల్ని వాళ్ళు చూసుకోవడం కాదు, వాళ్ళని లైఫ్ లాంగ్ మీరే చూసుకోవాలి. హ్మ్. మీరలాంటి బర్డెన్‌కి రెడీ అయితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. హ్మ్. అసలు 20 ఇయర్స్ తర్వాత పిల్లలు సెట్ అయిపోవాలి. వాళ్ళ కెరియర్ గురించి కానీ, వాళ్ళ సర్వైవల్ ఒక సాలరీ రావడము, నేను సాలరీడ్ పర్సన్‌గా ఉండాలి. నన్ను నేను అట్‌లీస్ట్ పేరెంట్స్‌ని వదిలేసేయి. అట్‌లీస్ట్ నన్ను నేను సర్వైవ్ చేసుకోవాలి. నా నీడ్స్‌కి, నా వాంట్స్‌కి నేనే డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచన ఎంతమంది పిల్లలకుందిప్పుడు? ఆ! చూద్దాంలే. ఎంతో నేను రిక్రూట్‌మెంట్స్‌లో కూడా చేస్తాను. రిక్రూట్‌మెంట్స్‌లో ఆఫర్ లెటర్‌లిచ్చి, జాబ్ ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా నేను జేరను, నేను చేయను. చాలామంది ఈ జనరేషన్ జీ ఉన్న క పిల్లల్ని తీసుకోవట్లేదు. కంపెనీస్ అన్నీ రిజెక్ట్ చేస్తున్నాయి. వాళ్ళకొక పర్టిక్యులర్ ట్రైనింగ్ ఇచ్చాకనే మేము తీసుకుంటాము. విల్ యూ టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ బిహేవియర్ హియర్ అని అడుగుతున్నారు. ఎవరిని? రిక్రూట్ చేసేవాళ్ళని. హ్మ్.